హాయ్ అండి, వెల్కమ్ టు కేఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. నేను నిన్న ఆదివారం రోజు బోనాలు చేసుకున్నాం మా ఊర్లో. మా వారు నేను బోనం చేసుకుంటే మా వారు తీసుకొని ఎత్తి పెట్టారు. బోనం తీసుకొని బయటకు వస్తున్నప్పుడు నీళ్ళు ఆరగించారు మా వారు. బోనం తీసుకొని గుడికి వెళ్ళాము. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? చెప్పండి ఫ్రెండ్స్. మా ఊరు పోచమ్మ తల్లి ఊరు చివరిలో ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది, చాలా బాగా జరుగుతుంది. శ్రావణ మాసం మొత్తంలో ఆదివారం బుధవారం కూడా చేసుకుంటారండి. ఈ చేళ్ళల్లో ఒక అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారికి కూడా ఫస్ట్ ఆ అమ్మవారికి మొక్కుకొని తర్వాత 3 చుట్లు 5 చుట్లు తిరగాలండి. చేళ్ళల్లో ఉంటుంది. చాలా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. చాలా చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో, ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ షేర్ చేయండి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? మీ ఊరిలో ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. పోచమ్మ తల్లి చుట్టూ, పోచమ్మ తల్లి ముందు పెద్ద వేప చెట్టు ఉంటుందండి. అక్కడ నుంచి 5 చుట్లు తిరగాలంటారు. 5 చుట్లు తిరిగినాక బోనం పోచమ్మ తల్లి ముందు పెట్టాలి. మొత్తం 5 చుట్లు తిరిగాను. అందరూ అలానే చేశారు. చాలా చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. 5 చుట్లు తిరిగాక పోచమ్మ తల్లి ముందు బోనం పెట్టుకొని 5 మర్రి ఆకులైనా మోతుకాకులైనా అంటారు. మనం తీసుకొచ్చిన నైవేద్యం పళ్ళు అంటారు, పడులు అంటారు. పడులు అంటే అది తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకే. పళ్ళు అంటే ఒక్కొక్క ఆకులో కొంచెం కొంచెం ప్రసాదం తీసి పెడితే అది పడులు అంటాం మేము. 5 దేవతలు ఉంటారు ఇక్కడ. 5 దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి, ఇప్పుడు పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నానండి. వెళ్ళి మొక్కుకొని పసుపు కుంకుమ ఆమె దగ్గర పెట్టి ఊదుబస్తీలు ముట్టించి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టాలి. చీరలు ఉంటే చీరలు అమ్మవారి మీద పెట్టి ఇస్తారండి ఒక అతను. తర్వాత ఇంకొక అమ్మవారు ఉంటుంది. అమ్మవారు చాలా చిన్నగా లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మా పోచమ్మ తల్లి దగ్గర ఒక ఆమెకు దేవుడు వచ్చాడండి. కాసేపు దేవుడు చెప్తుంటే కూడా వీడియో తీశాను. అందరు ఇలా చేసుకుంటారు. ఈ అమ్మవారి దగ్గరికి లోపలికి వెళ్ళి శ్వాస ఆడకుండా ఉంటుందండి, లోపలికి ఉంటుంది. అయినా మంచిగా అనిపిస్తుంది. వెళ్ళి మొక్కుకొని పసుపు కుంకుమ పెట్టి పువ్వులు అన్నీ పెట్టి అక్కడొక పడి ఇక్కడొక పడి అన్నీ